తక్కువేమి మనకు రాముండొక్కడుండు వరకు. శ్రీమాత్రే నమః. శ్రీరామనవమి శుభ సందర్భంగా గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం నిర్వహించినటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమం ఇది. ఈ యొక్క కార్యక్రమంలో సీతారామ కళ్యాణ మహోత్సవం భద్రాద్రిలో ఎంతైతే శశాస్త్రీయంగా ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తారో అంతే శశాస్త్రీయంగా ఆగమోక్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అయితే ఈ యొక్క కార్యక్రమంలో ఉండేటువంటి విశిష్టత అంటే ప్రకృతి పురుషులైనటువంటి శ్రీరామచంద్రమూర్తి సీతమ్మ తల్లి యొక్క దివ్యమైనటువంటి ఆ యొక్క కలయికను ఈ యొక్క కళ్యాణ మహోత్సవంగా మనము చేసుకోవడం జరుగుతూ ఉంటుంది. భద్రాద్రిలో నిత్య కళ్యాణం పచ్చతోరణంగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అయితే వార్షిక కళ్యాణోత్సవంగా శ్రీరామచంద్రమూర్తికి ఎప్పుడైతే కళ్యాణం జరిగిందో అంటే చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చే నవమి తిథి నాడు ఈ యొక్క కళ్యాణ మహోత్సవం జరిగింది. అటువంటి ఈ యొక్క దివ్య కళ్యాణ మహోత్సవాన్ని వార్షిక కళ్యాణోత్సవంగా బ్రహ్మోత్సవాలుగా నిర్వహించడం అనేటువంటిది ప్రత్యేకత. అయితే ఈ యొక్క కార్యక్రమాన్ని అనేటువంటి ఇంత అంగరంగ వైభవంగా మరి గడ్డి అన్నారం ఆర్యవైశ్య సంఘం నూతన కార్యవర్గం చక్కగా ప్రమాణ స్వీకారం చేసి ఉగాది నాడు ప్రత్యేకమైనటువంటి అద్భుతమైనటువంటి పంచాంగ శ్రవణ కార్యక్రమము, అదేవిధంగా ఈరోజు శ్రీరామ నవమి మహోత్సవం సందర్భంగా ఈ యొక్క సీతారాముల దివ్య కళ్యాణము, మరి అతి త్వరలో మరి ప్రత్యంగిర మహాయాగాన్ని కూడా నిర్వహించబోతోంది. ఈ కమిటీ అంతా కూడా చాలా ఉత్సాహంగా మరి ఆ ఊర నరసింహగుప్త గారు మరి గౌరవాధ్యక్షులుగా, మరి అదేవిధంగా మొగళ్లపల్లి ఉపేంద్ర గుప్తా అధ్యక్షులుగా, మరి కార్యవర్గం అంతా కూడా ఎంతో ఉత్సాహంగా అనేకమైన సేవా కార్యక్రమాలు గతంలో వీరంతా కూడా చేయడం జరిగింది. అదేవిధంగా లక్ష దీపోత్సవము, తర్వాత అదేవిధంగా శోభా వైభవ కార్యక్రమము, వాసవి జయంతి ఉత్సవాలు, కోటి కుంకుమార్చనలు అనేకం నిర్వహించడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే మరల తిరిగి నూతన కార్యవర్గం ఏర్పడిన శుభతరుణంలో ఈ యొక్క మహోత్సవాలు నిర్వహించడం అనేటువంటిది చాలా గొప్ప విషయం. ఇటువంటి సంఘాలన్నీ కూడా మరింతగా మంచి సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించినట్లయితే లోకానికి ఆదర్శంగా ఉంటుంది. మనం సేవ చేసి తరించాలి అని చెప్పేసి అని భగవంతుడు మనకు సూచించడం జరిగింది. పరోపకారార్థం ఇదం శరీరం అని చెప్పేసి అని మన యొక్క ఋషులు మనకు అందించినటువంటి అద్భుతమైన సంప్రదాయం అన్నది. అందుచేత సర్వే జనా సుఖినో భవంతు, లోకాన్ సమస్తాన్ సుఖినో భవంతు, సమస్త సన్మంగళాన్ని సంతు అనేటువంటి రీతిలో ఈ యొక్క మహోత్సవాలు అనేకంగా చేయబోతున్నామని చెప్పడానికి సంతోషిస్తూ శ్రీమాత్రే నమః. తన సంతోషం లేదా తన కుటుంబ సంతోషమే కాక లోకాలన్నీ సుఖంగా ఉండాలని కోరుకోవటం మన సంప్రదాయం. ఆ భావనతోనే లోక కళ్యాణార్థం ఈ కళ్యాణం చేశారు. శ్రీ సీతారాముల ఆశీస్సులు అందరికీ అందాలని, నందననామ సంవత్సరం అందరికీ ఆనందం కలిగించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. భక్తి టీవీ కార్యక్రమాలు సహసమర్పణ చేయదలిచిన వారు సంప్రదించండి 9010134555.